హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు వచ్చేసి మేము ఈవినింగ్కి స్వీట్ కార్న్ అలాగే మసాలా టీని ప్రిపేర్ చేయబోతున్నాం. సో సింపుల్గా మసాలా టీని ఇలా అయితే ఒకసారి ట్రై చేయండి, తప్పకుండా సూపర్ ఉంటుంది గాయ్స్. సో ఒకసారి ఇలా ట్రై చేయండి, ప్రిపేర్ చేసుకోండి. సో ఫస్ట్ అయితే మనము స్వీట్ కార్న్ని ప్రిపేర్ చేయబోతున్నాం. సో చూడండి, స్వీట్ కార్న్ అయితే నేను తీసుకుంటున్నా. సో ఫస్ట్ అయితే మనము స్వీట్ కార్న్ని ప్రిపేర్ చేసేద్దాం, తర్వాత మసాలా టీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. సో ఫస్ట్ అయితే నేను వాటర్ తీసుకొనేసి వాటర్ అయితే తీసుకుంటున్నా. వాటర్ తీసుకున్న తర్వాత మనము స్వీట్ కార్న్ని వేసేద్దాం. సో ఇలా అంతా స్వీట్ కార్న్ని వేసేసేయండి. ఇలా స్వీట్ కార్న్ అంతా వేసేసిన తర్వాత సో కొంచెం సాల్ట్ అనేది వేసేసేయండి. సాల్ట్ వేసేసి మనము ప్లేట్ పెట్టేద్దాం. ప్లేట్ పెట్టేసి సో ఒక 10 minutes అయితే మనము పై మీద అయితే ఉడికించుకోవాలి, లేదంటే ఫాస్ట్గా ఉడకదు. పై మీద మనకి గ్యాస్ మీద అయితే ఫాస్ట్గా ఉడికిపోతుంది. సో పొయ్యి మీద అయితే మనకి కొంచెం లేట్గా ఉడుకుతుంది. సో చూసారు కదా, మనకి హాఫ్ అయితే ఉడికింది ఇప్పుడు ప్రస్తుతం. సో ఇలా అయితే చూస్తున్నారు కదా, సో హాఫ్ ఉడికిపోయాయి. ఇంకా ఒక 2 minutes 3 minutes పెట్టేస్తే మనకి పూర్తిగా సో స్వీట్ కార్న్ అనేది ప్రిపేర్ అయిపోతుంది. అలాగే ప్లేట్ పెట్టేసి కొద్దిసేపు ఇంకొక 2 minutes వదిలేస్తే మనకి స్వీట్ కార్న్ అనేది ప్రిపేర్ అయిపోతుంది. సో చూసారు కదా, సో స్వీట్ కార్న్ అనేది మనకి ప్రిపేర్ అయిపోయింది. ఇప్పుడు మసాలా టీని ప్రిపేర్ చేసుకుందాం. సో స్వీట్ కార్న్ అయితే దించేద్దాం. సో చూసారు కదా గాయ్స్, సో స్వీట్ కార్న్ అయితే ఇలా సింపుల్గా మనము ప్రిపేర్ చేసేసాం. ఇంకా మసాలా టీని ఇప్పుడు ప్రిపేర్ చేయబోతున్నాం. సో సింపుల్గా మనకి మసాలా టీ ఇలా ప్రిపేర్ చేసుకుంటే సూపర్ ఉంటుంది గాయ్స్. ఒకసారి ట్రై చేయండి కావాలంటే. సో చాలా 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 టేస్ట్ అనేది ఉంటుంది. ఇంకా గ్యాస్ మీద కాకుండా మనము బయటే ప్రిపేర్ చేయబోతున్నాం కాబట్టి సో ఇంకా టేస్ట్ అనేది ఎక్కువ ఉంటుంది. సో ఫస్ట్ అయితే ఇప్పుడు మసాలా టీని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. సో ఒక గిన్నె అయితే పెట్టుకునేసేయండి. ఇలా గిన్నె పెట్టేసిన తర్వాత వాటర్ నేను మొదలే తీసుకున్నా. ఫస్ట్ యాలక్కిని అయితే బాగా పొడి చేసుకొని వేసుకోవాలి. సో కొంచెం యాలక్కి పౌడర్ని వేస్తున్నా. యాలక్కి పౌడర్ని కూడా వేసేసిన తర్వాత సో లవంగే ఒక 4, అలాగే చెక్క కొంచెం వేసుకునేసేయండి. సో ఇలా వేసేసిన తర్వాత అల్లంని కూడా సో బాగా జుజ్జుకొని వేసుకోవాలి. సో ఒక 1 tablespoon వేస్తున్నా అల్లంని. ఇలా వేసేసిన తర్వాత సో ఒకసారి అంతా మిక్స్ చేసి కోసేపు ఇవన్నీ మనము ఉడికించుకోవాలి. సో చూసారు కదా, సో మనకి మసాలాలంతా సో బాగా ఇలా ఉడికిపోయాయి. సో ఇప్పుడు మనము టీ పౌడర్ని వేయాలి, యాడ్ చేయాలి టీ పౌడర్ని. ఇలా మసాలాలంతా వేసిన తర్వాత ఇలా బాగా మరిగించుకోవాలి. సో టీ అనేది చాలా బాగుంటుంది గైస్ ఇలా ప్రిపేర్ చేయడం వల్ల. సో ఇలా ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు టీ పౌడర్ని ఒక 3 tablespoon వరకు వేసుకుందాం. సో ఒక 3 tablespoon టీ పౌడర్ కూడా యాడ్ చేసేయండి. ఇలా అంతా టీ పౌడర్ వేసేసిన తర్వాత సో ఒక 1 minute మనము టీ పౌడర్ వేసేసి ఉడికించుకుందాం. సో ఇలా అయితే మనకి బాగా మరుగుతుంది కదా. సో ఇప్పుడంతా ఒకసారి ఇలా మిక్స్ చేసేయండి, లేదా స్పూన్ తీసుకొని స్పూన్తో అయినా ఇలా అంతా ఒకసారి మిక్స్ చేసుకునేసేయండి. సో మళ్ళీ అలాగే పెట్టేసేయండి. ఒక 1 minute టీ పౌడర్ని ఉడికించుకోవాలి, అప్పుడే మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. సో చూసారు కదా, మనకి టీ పౌడర్ అయితే బాగా ఇలా అయితే ఉడికిపోయింది. సో ఇప్పుడు మనము మిల్క్ని యాడ్ చేయాలి. ఇలా మిల్క్ అంతా వేసేసిన తర్వాత సో మనము 2 minutes అయితే ఉడికించుకోవాలి మిల్క్ వేసిన తర్వాత. సో చూస్తున్నారు కదా, సో మనకి కొద్దిసేపు అయితే బాగా పొంగొచ్చేంత వరకు మనకి టీ అయితే ఉడికిపోయింది. ఇలా ఒకసారి స్పూన్లో మళ్ళీ అంతా ఒకసారి మిక్స్ చేసేయండి.
ఇంతే సింపుల్గా మనకి మసాలా టీ అయితే ప్రిపేర్ అయిపోయింది. ఇంకా ఫైనల్గా మనము దించుకునేస్తాము అన్నంగా షుగర్ని వేసుకోవాలి. సో ఇలా అంతా మళ్ళీ ఒకసారి మిక్స్ చేసేయండి. స్పూన్లో కానీ ఇలా చేతితో కానీ ఇలా అంతా ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత ఫైనల్గా మనము షుగర్ని కూడా యాడ్ చేసేద్దాం. షుగర్ నేను ఇంత క్వాంటిటీకి ఒక 5-6 దాకా తీసుకుంటున్నా. మీరు మీ క్వాంటిటీ బట్టి టీ ఎంత ప్రిపేర్ చేసినా దాన్ని బట్టి తీసుకోండి. ఇంకా ఫైనల్గా మనకి టీ అయితే ఇలా ప్రిపేర్ అయిపోయింది గైస్. అంతా ఇలా గిన్నెలోకి తీసుకునేసి మనము లాస్ట్లోకి వేసేద్దాం. చూసారు కదా గైస్. సింపుల్గా మేము ఈరోజు ఈవినింగ్ ఇలా మసాలా టీ అలాగే స్వీట్ కార్న్ని ప్రిపేర్ చేసుకున్నాం. నాకు ఇలా పొయ్యి మీద బయట ప్రిపేర్ చేయాలంటే చాలా ఇష్టం గైస్. కొంచెం కష్టం అనిపిస్తుంది కానీ నాకు చాలా ఇష్టం బయట ఇలా ప్రిపేర్ చేయాలంటే. అందుకని ఇలా ట్రై చేసిన అంతే. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవాలి, అలాగే కామెంట్ చేయాలి. ఇంకా బాయ్ గాయ్స్, నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం. బాయ్.